ఎందుకు ఈ పరిస్థితిలో రాగలిగాడు? ఆయన మీద ఆశీర్వాదం పలకబడింది. ఈ ఆశీర్వాదం ఎంత బలమైందంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి కరువు కానీ, లేమి కానీ, లోటు కానీ ఆయన మిగలేదు. వాటిని జయించే శక్తి ఆ ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఎక్కడుంది? నీలో ఎలాంటిది? నువ్వు రాజ్యంలో ఉన్నావు కాబట్టి. ఇప్పుడు దేవుడు మాటలు పలుకుతున్నాడు. మీరు ఆశీర్వదించబడును గాక, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఈ మాట దేవుని మాటే దేవుని శక్తి. అవునా? సువార్తని బట్టి నేను సిగ్గుపడేవాడను కాదు, ఎందుకంటే ఇది దేవుని యొక్క శక్తి. గమనించండి, ఎప్పుడైతే దేవుడు పలుకుతాడో ఆయన్ని మనల్ని బలపరుస్తాడు. ఇంగ్లీష్లో ఒకసారి చెప్పనండి. బ్లెస్సింగ్ ఈజ్ ఎంపవర్మెంట్. బ్లెస్సింగ్ పలికినప్పుడు, ఆశీర్వాదం పలికినప్పుడు, గాడ్ ఈజ్ ఎంపవరింగ్ అస్. దేవుడు మనల్ని శక్తిమంతులుగా మారుస్తున్నాడు. అంటే ఏదైతే ఆయన పలుకుతున్నాడో అది మన జీవితంలో నెరవేర్చబడ్డానికి శక్తి విడుదల చేయబడుతుంది. అర్థమవుతుందా? మీకు కన్ఫ్యూజ్ అవుతుందా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏదైతే ఆయన పలుకుతున్నాడో అది మన జీవితంలో జరగడానికి ఆ శక్తి విడిపించబడుతుంది. దేని ద్వారా? ఆయన పలికిన మాటల ద్వారా. ఆమేన్. ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ జంతు సమాజాన్ని, మరి పక్షుల్ని ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆదాముని అవ్వని ఎలాగ ఆశీర్వదించాడో చూడండి. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆగండి. గాడ్ బ్లెస్ దెమ్ అని ఉంది. గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు వారిని ఎలాగ బై సేయింగ్ అని ఉంది. అంటే ఈ విధంగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఎప్పుడు కూడా మాటల ద్వారా విడుదల చేయబడతాయి. ఓకే. బీ ఫ్రూట్ఫుల్. ఎట్లనగా ఫలించి, చూసారా, ఫలించండి, అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, విస్తరించండి, భూమిని నిండించండి, భూమిని నిండించండి, దాన్ని లోబర్చుకొనుడి. ఆ సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడి. హల్లెలూయా. ఏలుడి. చూసారా ఏ రకమైన ఆశీర్వాదం దేవుడు పలికాడో? ఫలించుడి, అభివృద్ధి పొందుడి, విస్తరించుడి, లోబర్చుకొనుడి, ఏలుడి. హల్లెలూయా. బ్లెస్సింగ్ అనే పదంలో, అనే మాటలో ఎన్ని ఇమిడి ఉన్నాయో తెలుసా? ఈ బ్లెస్సింగ్, ఈ ఆశీర్వాదము దేవుడు మన మీద పలుకుతున్నాడు. ఎందుకు? అబ్రహాంతో ఏమన్నాడు? ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. ఆమేన్. ఏదైతే అబ్రహాముకి దేవుడు పలికాడో అది దానికి నేను వారసుడిని. ఎక్కుతుందా? అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇది మీకు అవగాహన అయినట్టయితే, ఆ అవగాహనలో మనం నడిచినట్టయితే ఖచ్చితంగా మనం దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో అనుభవించనై ఉన్నాం. గమనించండి, ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం మనం అనుభవిస్తామో, ఏ పరిస్థితులు మన చుట్టూన్నా, ఎవరు మనల్ని ఎదిరించినా, ఈ యొక్క బ్లెస్సింగ్, ఈ ఆశీర్వాదము మనల్ని జయింపజేసి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఈ లోకంలో మనం ఏలుతాము అని ఉంది వాక్యంలో. హల్లెలూయా. ఎప్పుడండి? మిలీనియంలో కాదు, కానీ ఈ లోకంలోనే మనము ఏలుతాము. హల్లెలూయా. చూడండి, ఆదాము ఈ ఆశీర్వాదంని హీ క్యారీడ్ ద బ్లెస్సింగ్. అంటే ఆశీర్వాదం మోసుకొని వచ్చాడు. ఆశీర్వాదం ఆయన జీవితం మీద ఉంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆశీర్వాదం అనుభవించాడు. ఎంతవరకు? పాపము చేసే అంతవరకు. ఆదాం మీద తర్వాత అబ్రహాం మీద ఈ ఆశీర్వాదం పలకబడ్డది.
అబ్రహాం మీద ఆశీర్వాదం పలకబడ్డ తర్వాత గమనించండి, లేమి, ఫ్యామిన్ అంటే కరువు వచ్చింది. కరువులో అబ్రహాములో ఉన్నటువంటి అబ్రహాం మీద ఉన్న ఆశీర్వాదము ఏం చేసిందో తెలుసా? 13వ అధ్యాయంలో 2వ వచనంలో అబ్రహాం వాజ్ వెరీ రిచ్. అబ్రహాము బహు ధనవంతుడై ఉండెను, దాసులలోను దాసురాలలో. హల్లెలూయా, హల్లెలూయా. దీనికంటే ప్రాముఖ్యంగా అతని దేవుని స్నేహితుడయ్యాడు. దానికంటే ప్రాముఖ్యంగా ఆయన దేవుని స్వరం వినగలిగాడు. ఆత్మీయంగా హీ వాజ్ రిచ్, ధనవంతుడుగా ఉన్నాడు. ఆత్మీయంగా ధనవంతుడు ఉన్నాడు కాబట్టి లౌకికముగా కూడా ధనవంతుడయ్యాడు. ఆమేన్. ఎందుకు ఈ పరిస్థితిలో రాగలిగాడు? ఆయన మీద ఆశీర్వాదం పలకబడ్డది. ఈ ఆశీర్వాదం ఎంత బలమైందంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి కరువు కానీ, లేమి కానీ, లోటు కానీ ఆయన మింగలేకపోయింది. వాటిని జయించే శక్తి ఆ ఆశీర్వాదంకి ఉంది. ఈ ఆశీర్వాదం ఎక్కడుంది? నీలో ఉంది. నీలో ఎలాగుంది? నువ్వు రాజ్యంలో ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఏముందండి నీలో? దేవుని యొక్క రాజ్యము నీలో ఉంది కాబట్టి యు క్యారీ ద బ్లెస్సింగ్. నీవు ఆ రాజ్యాన్ని, నీవు ఆశీర్వాదాన్ని మోస్తున్నావు. నీ జీవితంలో ఆశీర్వాదము పని చేస్తూ ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గమనించండి, ఈ అవగాహన అనేది ఈ యొక్క సత్యము, నేను ఆశీర్వదించబడ్డవాడను అనే అవగాహన రావాలి. నేను అబ్రహాము సంతానము అనేటువంటి సత్యాన్ని మనం ఎరగాలి. లోకంలో చూస్తున్నట్టయితే మీరు న్యూస్ గమనించినా, మీడియా చదివినా, టెలివిజన్ చూసినా ఎలాగుందంటే ఈ రోజుల్లో చాలా ఆర్థికంగా ప్రతి దేశము కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఏమవుద్దో తెలియని పరిస్థితుల్లో. కొద్దిమంది అయితే 2008లో వచ్చిన పరిస్థితి కంటే హీనమైన పరిస్థితి రావచ్చు వచ్చే సంవత్సరం కల్లా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో సంఘము సంతోషించి గంతేసి దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? మనము ఈ లౌకిక సిస్టమ్ మీద, వరల్డ్ సిస్టమ్ మీద మనము బతకం. మనలో ఉన్న దేవుని రాజ్యములో మనము జీవించినట్టయితే లోకములో కరువున్నా మనము అభివృద్ధి పొందుతాం. దేవుని రాజ్యంలోకి వచ్చి రాజ్యంలో ఎలా జీవించాలో నేర్చుకో. ఆ రాజ్యంలో లేమి అనేది లేదు, ఆ రాజ్యంలో రిసెషన్ అనేది లేదు, ఆ రాజ్యంలో ఎకనామిక్ టర్మాయిల్ అనేది లేదు. హల్లెలూయా. ఆ రాజ్యంలో సమృద్ధే ఉంది. హల్లెలూయా. నీ చుట్టూ ఏమవుతున్నా సరే నువ్వు జయములో జీవించగలవు. కానీ ఎలా జీవించాలి? అదే నేర్పించాలని ఉద్దేశిస్తున్నాం. ఎలాగ ఈ జీవితం జీవించాలి, ఎలాగ ఈ యొక్క రాజ్యంలో జీవించాలో మనము నేర్చుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే దేవుని యొక్క సత్యము మనసులోనే తెలియడం కాదు, హృదయంలో అది అవగాహన అవ్వాలి. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఒక ఇన్నర్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. అంటే అంతరంగంలో ఒక చిత్రాన్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే గమనించండి, యాకోబు ఉన్నాడు. యాకోబు అంటే డిసీవర్, మోసగాడు. తిరిగి తన గృహానికి వెళ్తున్నప్పుడు ఆయన దేవుని యొక్క దూతతో పోరాడతాడు. అప్పుడు దేవుడు ఆ రోజు ఆయన పేరు మారుస్తాడు. ఈ నాటి నుంచి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అంటాడు. ఏం చేస్తాడు దేవుడు? పేరు మారుస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడైనా సరే వాక్యంలో పేరు మార్చబడ్డది అంటే దానికి చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే దేవుడు నీలో నీ గురించి నీ అంతరంగ చిత్రాన్ని మారుస్తున్నాడు. ఆ రోజు నుంచి నువ్వు నిన్ను నువ్వు వేరుగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అలా చూడాలి. అందుకే దేవుని రాజ్యంలో నివసించేటప్పుడు మన చుట్టూ ఏమవుతున్నా సరే నేను ఆశీర్వదించబడ్డవాడిని, నా మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది అంటే నేను ఫలిస్తాను, నేను అభివృద్ధి పొందుతాను, నేను సమృద్ధిని అనుభవిస్తాను, నేను ఏలుతాను. హల్లెలూయా. ఆమేన్. ఈ చిత్రం ఆ రకంగా నిన్ను నువ్వు చూసుకోవాలి. ఎందుకో తెలుసా? ఇంగ్లీష్లో ఈ స్టేట్మెంట్ ఇంతకుముందు నేను చదివాను, మళ్ళీ ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచిస్తున్నాను.
You attract what you are, not what you want. నువ్వు ఎవరివై ఉన్నావో, నువ్వు దేన్ని ఆకర్షిస్తావో తెలుసా? నువ్వు ఏది కోరుతున్నావో దాన్ని ఆకర్షించవు, నువ్వు ఏమై ఉన్నావో అది ఆకర్షిస్తావు. అంటే దాని అర్థం ఇలాగా గమనించండి. అనేక ఇంటర్వ్యూలకు వెళ్తావు, వెళ్ళినప్పుడల్లా 3వ రౌండ్ వరకు వెళ్తావు, 4వ రౌండ్ వరకు వెళ్తావు, అక్కడి నుంచి తిరస్కరించబడతావు. ఇలాగ నీకు 6 టైంలు ఇలాగ అయింది. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఏం చేస్తావు? బాగా ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తే పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన చేస్తారు. నువ్వు విత్తనం కూడా విత్తుతావు, విత్తి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు భయంతో వెళ్తావు. ఎందుకంటే ఒక చిత్రం ఉంది నీలో. 6 సార్లు వెళ్ళినప్పుడు కూడా నీకేమైందండి? తిరస్కరించబడ్డావు, ఓడిపోయావు. ఈ ఓడిపోయే చిత్రాన్ని నువ్వు లోపల పెట్టుకొని వెళ్తున్నావు. గమనిస్తున్నారా? ఓడిపోయే చిత్రం ధరించుకొని నువ్వు వెళ్తున్నావు. కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత విత్తనం విత్తినా, నీ యొక్క భవిష్యత్తు ఈ యొక్క నీలో ఉన్న చిత్రం కంట్రోల్ చేస్తుంది. యువర్ ఇన్నర్ ఇమేజ్ కంట్రోల్స్ యువర్ ఫ్యూచర్ డెస్టినీ. ఏమవుతుందో తెలుసా? ఇంటర్వ్యూకి వెళ్తావు, లాస్ట్ రౌండ్ వరకు వచ్చి లాస్ట్లో కాదు అంటారు. అప్పుడు ఏమంటావు తెలుసా? నాకు ముందే తెలుసు ఇలాగ అవుద్ది అని. చూసా, అది సీక్రెట్ బయట పెడుతుంది. అంటే నువ్వు ఏ చిత్రంతో వెళ్ళావు? ఓడిపోతాను ప్రార్థన చేస్తున్నావు, దేవా 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 దయచేయి ప్రభా, దేవా నువ్వు మంచివాడు ప్రభా, నువ్వు వాగ్దానం నెరవేర్చే దేవుడు ప్రభా అని అన్నీ ప్రార్థన చేస్తున్నావు. కానీ నీలో ఉన్న చిత్రం ఏంటి? నాకు ఈ ఉద్యోగం రాదు. యు అట్రాక్ట్ వాట్ యు ఆర్, నాట్ వాట్ యు వాంట్. నువ్వు కోరేదేంటి? ఉద్యోగం. కానీ నువ్వు ఏంటి ఆకర్షిస్తున్నావు? ఏ చిత్రాన్ని అయితే నువ్వు ధరించున్నావో అదే నువ్వు ఆకర్షిస్తున్నావు. ఇది నువ్వు అన్ని విషయాల్లో వర్తిస్తుంది. నీ ఆరోగ్య విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ ప్రమోషన్ విషయంలో, నీ పోస్టింగ్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ యొక్క రాజ్యంలో జీవించాలంటే సమయము గడపాలి వాక్యంలో. దేని కొరకు? ఈ అంతరంగ చిత్రాన్ని మార్చడానికి. ఈ అంతరంగ చిత్రం ఏదైతుందో, నీలో ఉన్న అంతరంగ చిత్రమే నీ భవిష్యత్తుని కంట్రోల్ చేస్తుంది, అంటే ఆధీనపరుచుకుంటుంది. అందుకే ఇది సువార్త. వాక్యంలో ఈ శక్తి ఉంది. ఏం శక్తి? ఈ అంతరంగ చిత్రాన్ని మార్చే శక్తి. హల్లెలూయా. ఈ సత్యాన్ని నేను నీకు నిరూపించడానికి అనేక ఉదాహరణలు నేను వాక్యంలో చూపించగలను, చూపిస్తాను కూడా. ఈవేళ కాదు, వస్తున్న కొలది, సమయం గడుపుతున్న కొలది నేను చెప్తాను. కానీ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, ఈ యొక్క రాజ్యంలో మనం సక్సెస్ఫుల్గా జయముగా జీవించాలంటే ఏం చేయాలో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమును పరీక్షించి మీ మనసు మారుట వలన రూపాంతరం చెందుడి. సరే, బాగా అర్థం అవడానికి నేను ఇంగ్లీష్లో చదివి దాన్ని తర్జుమా చేస్తాను. బీ నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ అన్నాడు. అంటే ఈ యొక్క లోక మర్యాద ఆలోచన విధానానికి నువ్వు లోబడకు, కానీ నీ మనస్సు రూపాంతరం పొందాలి. ఏ దానికి రూపాంతరం పొందాలి? వాక్యానుసారంగా ఆలోచించే విధంగా నీ తలంచే విధానం మారాలి. నీ యొక్క మైండ్, నీ యొక్క మనస్సు ఈ రీన్యూ అంటే నూతనపరచబడాలి. ఎలా నూతనపరచబడాలి? దేవుని వాక్యము ఎలాగ మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో అది నీ తలంపు ఏకీభవించాలి. ఎంతవరకైతే నా తలంపులు దేవుని తలంపులతో ఏకీభవించవో అంతవరకు నేను దేవుని యొక్క శక్తిని అనుభవించలేను. అందుకే నీవు దేవుని శక్తిని అనుభవించాలంటే నీ జీవితంలో మొట్టమొదటి నువ్వు నేర్చుకోవాల్సింది, తిరిగి జన్మించిన తర్వాత ఈ రాజ్యంలో నీ మనస్సు మార్పు చెందాలి. అందుకే 3వ యోహాను 2వ వచనంలో ఏమన్నాడు తెలుసా? Beloved, above all, I wish that thou mayest prosper and be in health, even as your soul prospers. Soul అంటే ఏంటండి? మైండ్, ఇమోషన్, విల్. వాక్యము ద్వారా ఈ 3 కూడా మారాలి. మారినప్పుడే, వాక్యానుసారంగా ఉన్నప్పుడే
అప్పుడు నీవు అభివృద్ధిని అనుభవిస్తావు నీ జీవితంలో. కాబట్టి నీ తలంచే తలంపు, నువ్వు ఆలోచించే విధానము దేవుని వాక్యము చెప్పిన విధంగా మారాలి. అప్పుడే నీవు దేవుని శక్తిని నీ జీవితంలో అనుభవించగలవు. ద గాస్పెల్ ఈజ్ డిజైన్డ్ టు చేంజ్ ద ఇన్నర్ ఇమేజ్ ఆఫ్ హూ యు ఆర్. ఈ వాక్యము నీలో నిన్ను గురించి నీవు ఉన్నటువంటి ఆ అంతరంగ చిత్రాన్ని మార్చే శక్తి ఈ వాక్యంలో ఉంది. ఎంతవరకైతే ఈ రెండు వాక్యంలో ఉన్న చిత్రము నీలో ఉన్న చిత్రము ఏకీభవించవో అంతవరకు నువ్వు దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించలేవు. అందుకే ఈ చిత్రాలు ఏకీభవించడానికి నువ్వు కృషించాలి. ఆదికాండం 37వ అధ్యాయంలో 5 నుంచి 10వ వచనం వరకు చదివినట్టయితే మనము యోసేపు గురించి చదువుతాం. యోసేపు గురించి దేవుని యొక్క వాక్యంలో ఏమనుందంటే, యోసేపుకి 2 కలలు దేవుడిచ్చాడు. 2 కలల్లో కూడా దేవుడు ఏం చూపించాడంటే, నువ్వు నాయకుడు అని చూపించాడు. ఆమెన్. నీవెవరు అండి? నాయకుడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు నాయకుడివి అన్నాడు. సొంత సహోదరులు ఏం చేశారండి? ఆయన్ని చంపాలని చూశారు. చంపకుండా ఏం చేశారు? బానిసగా మార్చారు. గమనించండి చాలా జాగ్రత్తగా. లోకం ఏం చేస్తుందండి? యోసేపుని బానిసగా మారుస్తుంది. కానీ యోసేపు మీద ఏముందండి? అబ్రహాం మీద ఉన్న ఆశీర్వాదం ఎవరి మీద ఉంది? యోసేపు మీద ఉంది. ఆమేన్. యోసేపుతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నాయకుడివి అని చెప్పాడు. అయితే యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? పోటిఫర్ ఇంటికి వెళ్ళాడు. ఏ రకంగా వెళ్ళాడు? బానిసగా వెళ్ళాడు. కానీ దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము అబ్రహాం మీద ఉన్న ఆశీర్వాదము యోసేపు మీదకి వచ్చింది. బానిసగా ఆ గృహంలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ తనకు తాను ఏం చెప్పుకున్నాడు? నేను బానిసను కాదు, నేను నాయకుడని. నీ అంతరంగ చిత్రం ఏమై ఉంది నీ గురించి? నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను జయించలేను, నాకు ఉద్యోగం రాదు, నేను ఎప్పుడు అప్పులోనే ఉంటాను, నా తండ్రికి అనారోగ్యం ఉండింది, నాకు అదే అనారోగ్యం వస్తుంది. ఆయన 50 ఏళ్ళు వచ్చే వరకు ఆయనకి బ్లడ్ షుగర్ వచ్చేసింది, బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది, ఆర్థరైటిస్ వచ్చేసింది, ఇంకేమో వచ్చేసింది, నాకు అన్నీ వచ్చేస్తాయి. నీవు ఎలా తలస్తావో ఆ అంతరంగ చిత్రమే నిన్ను నడిపిస్తుంది. అయితే వాక్యం ఎందుకు ఇవ్వబడ్డది? ఆ అంతరంగ చిత్రం మార్చబడి దేవుడు ఏ విధంగా నిన్ను చూస్తున్నాడో ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకోవాలనే దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు మనకి. నీ తండ్రికి బ్లడ్ ప్రెషర్ ఉండొచ్చు, మీ అమ్మకి బ్లడ్ షుగర్ ఉండొచ్చు, నీకు రానవసరం లేదు. ఎందుకో తెలుసా? ఎవ్రీ జనరేషనల్ కర్స్ ఈజ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వంశ పారంపర్యంగా వచ్చే ప్రతి కర్స్, శాపము దేవుని యొక్క రక్తము కింద ఉంది. హల్లెలూయా. కాబట్టి వారికి ఏమున్నా సరే నన్ను అంటడానికి వీలు లేదు. ఆమేన్. ఆమేన్. ఆ చిత్రము కలిగి ఉండాలి నువ్వు. నొప్పి రాగా, ఓ నా వయసు ఎంత? 53. మా నాయనకు కూడా అదే టైంలో ఆర్థరైటిస్ వచ్చింది అంటే ఖచ్చితంగా అంటుకుంటుంది నీకు. ఆ నొప్పి రాగానే ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఈ శరీరం ఎవరిది? దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. The Holy Spirit lives inside me. Mr. Arthritis, you have come to visit me? You're not welcome. Get out in Jesus' name. You are cursed. You try to enter, I will kill you in Jesus' name. Amen. చూసారా? నీ అంతరంగ చిత్రం అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది మీకు? మీ అంతరంగ చిత్రం చాలా ప్రాముఖ్యం. అయితే యోసేపు అన్నాడు, నేను నాయకుడని. కాబట్టి నాయకుడిగా ప్రవర్తించాడు. శోధన వచ్చినా శోధనకు లోబడలేదు. సాతాను ఎన్నో పన్నాగాలు పన్నినా దేనికి లోబడలేదు. సమయం గడుస్తూ ఉంది. గమనించండి, సమయం గడుస్తూ ఉన్న కొద్ది ఏమవుతుంది? ఆశీర్వాదం పనిచేస్తూ ఉంది ఆయన జీవితంలో. ఆశీర్వాదం ఏం చేస్తాండి? నేను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ప్రమోట్ చేస్తా. కొన్ని రోజులు అయిన తర్వాత పోటిఫర్ వచ్చి, యోసేపు ఇలా రా అన్నాడు. ఉన్న నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నీ అధికారం కింద వస్తారు. ఏమన్నాడండి ఆశీర్వాదంలో? నువ్వు ఏలుదువు అన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అలా చూడాలి. అందుకే దేవుని రాజ్యంలో నివసించేటప్పుడు
మన చుట్టూ ఏమవుతున్నా సరే నేను ఆశీర్వదించబడ్డవాడిని, నా మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంది అంటే నేను ఫలిస్తాను, నేను అభివృద్ధి పొందుతాను, నేను సమృద్ధిని అనుభవిస్తాను, నేను ఏలుతాను. హల్లెలూయా, ఆమేన్. ఈ చిత్రం ఆ రకంగా నిన్ను నువ్వు చూసుకోవాలి. గమనించండి, ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం మనం అనుభవిస్తామో, ఏ పరిస్థితులు మన చుట్టూన్నా, ఎవరు మనల్ని ఎదిరించినా, ఈ యొక్క బ్లెస్సింగ్, ఈ ఆశీర్వాదము మనల్ని జయింపజేసి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఈ లోకంలో మనము ఏలుతాము అని. Sister Rebecca has been working for an organization for over 3 years, and she was due for a promotion for a really long time. Many a time she contacted the officials, but nothing was really working out. Although she had to get her promotion, it was being delayed for no reason. Last Sunday she was here in our service, and a word was released that people who are waiting for a promotion and waiting for a good news from your job situation, the good news is coming to you. This sister stepped into the frame and received that word. For almost 2.5 years on contacting the officials, she did not get a promotion, but last Sunday after she received the word, Monday when she walks into her office, they gave her a promotion and also a hike in her salary. All glory to Jesus. ఆ సహోదరు రెబెక్కా మన మధ్యలో ఉన్నారు. మరి దేవుడు తన జీవితంలో అద్భుత కార్యం చేసి ఉన్నారండి. ఎంతో కాలంగా ఒక కంపెనీలో పనిచేస్తున్నది. ఎంత కాలంగా పనిచేసినప్పటికీ ఆమెకి పదోన్నతి అంటే ప్రమోషన్ అనేది రాలేదు. ఎన్నిసార్లు ఆ ఉన్నతాధికారులను సంప్రదించినప్పటికీ కూడా అది జరగలేదండి. 2.5 సంవత్సరాల పాటు వారు ఉన్నతాధికారులను ఆశ్రయించింది, కానీ ఏ ఫలితం లేకుండా. గత వారము మరి సంఘానికి వచ్చినప్పుడు మరి పదోన్నతి కొరకు ఒక ప్రత్యేకమైన మాట విడుదల చేయబడింది. ఆ మాట మేము పొందుకున్నప్పుడు మరుసటి దినమున ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళగానే ఆమెకి ప్రమోషన్ ఇచ్చారండి. అలాగే తన జీవితంలో హెచ్చింపును కూడా ఇచ్చారు. చప్పట్లు కొట్టి దేవునికి మేము చెల్లిద్దాం. ఇప్పుడు ఈ టైంలో, ఈ సమయంలో మనం ఈ జీవితంలో యేసయ్యతో పాటు మనం ఏలాలి అను అంటే నేను రాజరికానికే తయారు చేయబడ్డాను. సాతానికి లోబడ్డానికి కాదు, పరిస్థితులకు తలొంచడానికి కాదు, నా సమస్యలకు నేను ఓడిపోవడానికి కాదు, నేను ఎదుర్కొనే సవాళ్ళకి జవాబు లేకుండా కొట్టుమిట్టులాడిపోతూ ఏం చేయాలో తెలియక బంధకంలో జీవించడానికి తయారు చేయబడ్డది. కానీ నేను ఎదుర్కొనే ప్రతి సమస్యలో, నేను ఎదుర్కొనే ప్రతి సవాల్లో, నన్ను ఎదిరించే ప్రతి సాతాన్ని, నేను ఎదుర్కొనేటువంటి ప్రతి ఛాలెంజ్ని ఓడించి జయముతో ఏలుతూ జీవించాలని దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణుతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకం
బంధములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ని, థైరాయిడ్ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొంది తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.